నువ్వు వస్తానంటే బొమ్మరిల్లు లాంటి సినిమాలు చేసేటప్పుడు కాలేజ్ చదువుతున్న అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళకి పెళ్ళయి వాళ్ళకి పిల్లలు పుట్టి ఆ పిల్లలు ఈరోజు కాలేజ్కి వెళ్ళే వయసుకు వచ్చారంట. సో ఆ అమ్మాయిలు అబ్బాయిలు నాతో వచ్చి చెప్పారు, సార్ మీరు ఎందుకు లవ్ స్టోరీస్ చేయట్లేదు అంటే నేను ఇలా సైంటిఫిక్గా కారణాలు చెప్తుంటే వాళ్ళు ఒకటి చెప్పారు, సార్ మీ సినిమాలు చూసి మా లైఫ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది సార్. ఎందుకంటే మేము ఇన్ఫ్లుయెన్షియల్ ఏజ్లో ఉన్నప్పుడు మీరు పోర్ట్రే చేసిన కుర్రోళ్ళు అంటే ఇలా కూడా ఉంటారు, డీసెంట్గా ఉంటారు, మంచి ఫ్యామిలీస్ నుంచి మంచి పేరు తెచ్చుకుని మంచిగా చదువుకుని మంచి అమ్మాయిని ప్రేమిస్తారు అన్నట్టు అబ్బాయిలు మీరు చూపించారు మాకు. అది మాకు సిద్ధు లాంటి ఒక పెళ్లి కొడుకు దొరుకుతాడా అని మేము హోప్ చేసాం. అలాగే మేము కూడా లైఫ్ సెట్ చేసుకున్నాం. సో మాకు కరెక్ట్గా హస్బెండ్ సెట్ అవ్వడానికి మీరు ఒక ఇన్స్పిరేషన్ అన్నారు. ఇప్పుడు మా పిల్లలకి మీ సినిమాలు చూపించి ఎలాంటి మంచి ఫ్యామిలీ, ఎలాంటి మంచి క్యారెక్టర్, ఎలాంటి మంచి లవ్ ఉంటుంది అని మేము కూడా మా పిల్లలకి చూపిస్తున్నాం అంటే నాకు అది చాలా టచింగ్ అనిపించింది. అండ్ అలాంటి సినిమాలు మనం లాస్ట్ 10 years మిస్ అయ్యాం అని ఫీల్ అయ్యింది. అదన్నీ కలిసి వచ్చి ఈ మిస్ యూ సినిమా చేయటం జరిగింది. అండ్ ఆ సినిమాతో మీ ముందుకు వచ్చాము మేము 29th November సినిమా రిలీజ్ అవుతుంది. మెయిన్గా ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదు అని అడిగే ప్రేక్షకులకి ఇప్పుడు నేను చేశా. ఇప్పుడు ఈ సినిమాని మీరు వెళ్ళి థియేటర్లో చూడండి. మీకు నచ్చితే కనుక ఈరోజు సోషల్ మీడియా కానీ మన లైఫ్లో కానీ నెగటివిటీయే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఒక ఇమోజీస్లో కూడా మంచి ఇమోజీస్ కంటే దారుణమైన ఇమోజీసే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నాయి. సో అలాంటి ఒక టైంలో ఉన్నప్పుడు పాజిటివ్ విషయాల్ని ఇంకా అరిచి మనం అందరికీ తెలిసేలా చేయటం మన బాధ్యత. సో ఈ మిస్ యూ సినిమా నా ఫ్యాన్స్ వస్తారు, నా కోసం వస్తారు థియేటర్కి. ఈ ఇండస్ట్రీ నుంచి ఎవరు అక్కర్లేదు, నాకు ఎవరు ISI మార్క్ స్టాండర్డ్ ఇవ్వక్కర్లేదు. నా ఫ్యాన్స్ మా ప్రేక్షకులు వస్తారు, దేవుళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఈ సినిమా బాగుందంటే కాలర్ ఎప్పుకుని మా సిద్ధు వచ్చాడు రోయ్, ఒక మంచి లవ్ స్టోరీ తెచ్చాడు రో అని బయటికి వెళ్ళి చెప్పండి. అందరూ వచ్చి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక మంచి సినిమా థియేటర్లో ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేయకపోతే అలాంటి సినిమా మళ్ళీ రాదు. ప్లస్ నేను 10 కారణాలు మళ్ళీ చెప్తాను ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదని ఇంకా 10 సంవత్సరాలకి. ఇంకా దారుణం ఏంటంటే ఇంకా 10 సంవత్సరాల తర్వాత నేను చూడడానికి ఇలాగే ఉండబోతున్నా. అది మా ఫ్యాన్స్కి తెలుసు, అర్థమైందా? సో స్టాక్స్ అలాగే ఉన్నాయి, వైల్డ్ స్టాక్స్ లాస్ట్ అన్నట్టు స్టాక్స్ ఉన్నాయి. సో మీకు లవ్ స్టోరీ మళ్ళీ కావాలంటే ఈ సినిమా కరెక్ట్గా విజయం సాధించిందంటే నేను మళ్ళీ లవ్ స్టోరీలు చేస్తా. లేకపోతే చాలా పనులు ఉన్నాయి మాకు కూడా. ఎందుకంటే ఏ సినిమా థియేటర్కి వెళ్ళాలి, మంచి యాక్టింగ్ అంటే ఏంటి, ఇవన్నీ మేము ఇప్పుడు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నేర్చుకోకర్లేదు. నేను నా లైఫ్లో పైన ఇయర్స్ నేను యాక్టర్గా ఉన్నా. అండ్ నేను అప్పుడు చేసిన పనులు కానీ ఇప్పుడు చేస్తున్న సినిమాలు కానీ ఒక్కొక్క సినిమాకి నేను ప్రాణం పోస్తాను. ఎందుకంటే ఆడియన్స్కి ఒక సినిమా 2.5 hours, నాకు సినిమా ప్రతి సంవత్సరం 365 days. ఎందుకంటే నాకు ఇంకేం తెలియదు. సో నేను 365 days ఈ పనిలోనే ఉంటా. అండ్ ఈ మిస్ యూ సినిమా నాకైతే చాలా నచ్చిందండి. అండ్ ఈ రోజుల్లో ప్రతిదానికి ట్రోల్ చేస్తున్నారు. అది ట్రోలింగ్ అంటే అది పాతగా అప్పుడు ఆ టైం నుంచి ట్రోలింగ్ ఉంది. ఒక మంచి విషయం చెప్పినా 10 మందిలో 2 యాదవులు ఏదో ఒక ట్రోల్ చేస్తారు. ముందు కూడా అలాగే మాట్లాడేవారు. ఇప్పుడు ఆ 2 యాదవులకే మనం ఎక్కువ మైకులు ఇస్తున్నాం. వాళ్ళకే చాలా ఫాలోయింగ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు స్టార్లు అయిపోయారు. ఇప్పుడు ఎదవని ఎలా మనం ట్రోల్ చేయాలని నాకు అర్థం కావట్లేదు. సో ఈ సినిమా కూడా ఆ ట్రోలింగ్ ఎదవలు ప్లీజ్ ఫస్ట్ టికెట్ కొనుక్కుని నీ ఇష్టం, నీ అబ్బాయి ఏమేం చేసుకో. ఈ టికెట్ కూడా కొనుక్కోకుండా ఇంట్లో బ్రషింగ్ కూడా చేయకుండా నువ్వు వచ్చి మొత్తం హేటింగ్ చేస్తున్నావు. సో ఫస్ట్ ఒక మంచి పద్ధతితో టికెట్ కొనుక్కుని సినిమా చూసి నీకు ఏం చెప్పాలో నువ్వు చేసుకో. ఈ జానర్లో నీలాంటి నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి చాలా తక్కువ పని. ఎందుకంటే లవ్ ఉన్నంత వరకు హేట్ సరిపోదు, ఓడిపోతూనే ఉంటుంది. ఈ సినిమాలో లవ్ ఉంది, ఈ సినిమాలో మీ సిద్ధు ఉన్నాడు. కానీ ముఖ్యంగా ఈ సినిమాలో ఒక మంచి కథ. 20 years ముందు మేము ఎలాంటి సినిమాలతో మేము ముందుకు వచ్చామో, అప్పుడు పాన్ ఇండియా ముందు నేనే ఫస్ట్ మల్టిపుల్ లాంగ్వేజెస్ చేసి సొంత గొంతులో డబ్బింగ్ చేసి 3 మీడియాల ముందు ప్రెస్ మీట్ చేసి నేను ఫస్ట్ చేసేవన్నీ. సో అలాంటివి ఇప్పుడు ఇది పాన్ ఇండియా సినిమా కాదు, ఇది తమిళ్ తెలుగులో వచ్చిన సినిమా.
ఇంకా 2 years వెయిట్ చేయండి, ఒకే లాంగ్వేజ్లో తీసి ఏఐలో ఒక బటన్ నొక్కితే అది మా నోట్ని మొత్తం మూవ్ చేసి మీకు తెలుగు స్ట్రైట్ డబ్బింగ్ లాగా కనిపిస్తుంది. ఇంకా 2 years వెయిట్ చేస్తే అది కూడా వచ్చేస్తుంది. ఇంకా 10 years వెయిట్ చేస్తే మేము ఇంట్లో కూర్చోవచ్చు, హాలోగ్రామ్ పెట్టుకుని సినిమా తీసేస్తారు. సో అంతకుముందు మంచి సినిమాలు ఎంత వస్తాయో మనం చేసేస్తాం. ఈ మిస్ యూ సినిమా ఒక తమిళ తెలుగు ఫిలిం మన నేటివిటీకి తగ్గట్టుగా ఇప్పుడు ఉన్న యూత్కి, ఒక పెద్ద మనిషి నాతో చెప్పాడు, మీరందరూ ఫ్రెష్నెస్ కొత్తగా చేయాలని వెతుకుతూనే ఉంటారు, కానీ మీకు ఒకటి తెలుసా, నాకు ఏజ్ 90 అయ్యింది, ఒకే సినిమాని 20 yearsకి ఒకసారి మళ్ళీ తీస్తూనే ఉండాలి. ఎందుకంటే నువ్వు లవ్ స్టోరీ తీస్తున్నావు అంటే ఆ టైంలో 18 to 30 ఉన్నవాళ్ళు యూత్ అనుకుంటారు, వాళ్ళకి లైఫ్లో ఇలాంటి లవ్ నేను చూడలేదని అనిపిస్తుంది. 20 years తర్వాత ఇంకో జనరేషన్ ఆ గ్యాప్కి వచ్చేస్తుంది 18 to 30కి, వాళ్ళ కోసం మళ్ళీ అదే సినిమాని తీయాలి. ఎందుకంటే ప్రేమనే ఒక్కొక్క జనరేషన్కి మీరే నేర్పించాలి, మీరే కరెక్ట్గా ఒక క్లాస్ తీసినట్టు చాలా అందంగా చూపించాలి. సో ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అంటారు కదా, వైన్ ఇస్ వైన్, తాగితే ఎక్కేస్తుంది, బాటిల్ మార్చాలి, లేకపోతే పాత వైన్ అంటారు, అంతే కదా. సో ఈ పాత వైన్ కాదు, ఇది బ్యూటిఫుల్ వైన్, టైమ్లెస్ ఎవర్ లాస్టింగ్ వైన్ అంటే ప్రేమ. అలాంటి ప్రేమని కొత్తగా ఒక బాటిల్లో ఈ రాజశేఖర్ అనే డైరెక్టర్ తీసుకొచ్చారు. ఈ కథలో చాలా హైలైట్స్ ఉన్నాయి. ముఖ్యంగా నేను చెప్పిన ఆ పాయింట్, ప్రపంచంలో నచ్చని అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పడం. ఎందుకంటే నేను చాలా అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్పాను సినిమాలో. అలాంటప్పుడు ఈ సినిమాలో ఐ లవ్ యూ చెప్పడానికి కారణం ఉండాలి, కానీ నచ్చని అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం ఏంటి లాజిక్ అంటే, దానికి ఫస్ట్ నేను చెప్పినట్టు అమ్మాయి బాగుండాలి క్యారెక్టర్గా. నాకు ఈ సుబ్బలక్ష్మి క్యారెక్టర్ చాలా నచ్చింది, తనలో చాలా షేడ్స్ ఉన్నాయి, మీరు ట్రైలర్లో చూసుంటారు. ఒకవైపు చాలా క్యూట్ అండ్ బబ్లీ గర్ల్గా మన సినిమాల్లో మనం క్రియేట్ చేసిన ఒక ఇమేజ్ ఉంటుంది, కానీ ఇంకోవైపు ఒక సెన్సిటివ్ ఇండిపెండెంట్ అమ్మాయి కూడా ఉంది. అండ్ ఆ అమ్మాయి కాస్టింగ్ విషయానికి వస్తే, ఆషికా రంగనాథ్ ఫస్ట్ ఆడిషన్ టేప్ కానీ తను కన్నడలో కానీ తెలుగులో చేసిన సినిమాలు, మెయిన్గా తను చేసిన డాన్స్ నాకు విపరీతంగా నచ్చింది. అండ్ ఆషికా రంగనాథ్ ఈ సినిమాలో మీ ముందు వచ్చే ముందు ఆల్రెడీ ఇక్కడ తెలుగు ప్రేక్షకులతో ఎస్పెషల్లీ కుర్రోళ్ళ దగ్గర ఒక చాలా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఒక అమ్మాయి. అండ్ ఈ సినిమా తర్వాత అబ్బాయిలు మాత్రమే కాకుండా అబ్బాయిల అమ్మాయిలు ఫ్యామిలీస్ అందరికీ ఈ అమ్మాయి మీద ఒక పెద్ద క్రష్ వస్తుంది, ఒక పెద్ద నమ్మకం వస్తుంది. షీఈస్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఆషి. అండ్ ముఖ్యంగా తను సిద్ధార్థ్ ఫ్యాన్, సో ఆల్రెడీ అక్కడ తన మీద నాకు ఒక ఎక్స్ట్రా లవ్ ఉంది. సో ఒక ఫ్యాన్గా మళ్ళీ నన్ను లవ్ స్టోరీస్లో లాగి తీసుకువచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఆషి. అండ్ నీకు ప్రామిస్ చేసినట్టు ఈ సినిమాలో నేను ఎక్కువ డాన్స్ చేయట్లేదు, అదేమో నా అదృష్టం అనుకోండి. నేను చాలా, మీరే చూసారు ఒక సాంగ్లో ఎంత కష్టపడి ఆడానో, సోలో సాంగ్. కానీ ఆషితో డాన్స్ చేయాలంటే ఇంకా 6 months రిహర్సల్ కావాలి, దానికి మనం డేట్స్ కరెక్ట్గా అలర్ట్ చేసుకుని మాట్లాడుకుందాం, ఓకేనా. సో థ్యాంక్ యూ ఆషి. ఈ సినిమా ఇట్స్ మై ఫిలిం, బట్ ఇట్స్ మోర్ దెన్ మై ఫిలిం, ఇట్ ఈస్ యువర్ ఫిలిం. ఎందుకంటే మిస్ యూ, నేను నిన్ను మిస్ అవుతున్నాను సినిమాలో, కాబట్టి యు ఆర్ ద స్టార్ ఆఫ్ దిస్ ఫిలిం. సో ఐ ఓన్లీ వాంట్ గ్రేట్ థింగ్స్ ఫర్ యూ. నువ్వు అన్ని ఇండస్ట్రీస్ని డామినేట్ చేయాలి, వరాలు మాత్రం కాదు, అన్ని క్యారెక్టర్స్ నీకు రావాలి, అండ్ people should remember you as their favorite. So all the best for that.